చక్ర స్నానం అని అంటారు. అది దేవేన సహ తత్కాలే నిమజ్జంతిది ఏ జనాః అని చక్ర స్నానం చేయాల్సినటువంటి లక్షణం. దేవుడితో పాటుగా ఒకేసారి ఎవరైతే స్నానం చేస్తారో వారికి బ్రహ్మోత్సవం మొత్తం చేసినటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రం. అలా మనం ప్రస్తుతానికి చేసుకోకపోయినా చక్రవరి స్నానం చేసినటువంటి నీళ్లు మనందరి మీద కూడా ప్రోక్షణ చేస్తారు. అదే రోజు సాయంకాలం శ్రీ పుష్పయాగము, ఏకాంత సేవ ఇత్యాది కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఇంకొక ఏదైనా పాల్గొన్నాం పోయిన బ్రహ్మోత్సవంలో అని చెప్పుకోవడానికి మనకు రోజులు ఉండాలి అంటే ఇంకొక ఎన్ని రోజులు ఉన్నాయి మనకు అవకాశం పాల్గొనడానికి? 2.5 రోజులు. ఆ 2.5 రోజులు పాల్గొన్నామంటే సంవత్సర కాలం చెప్పుకుంటాం. ఆ బ్రహ్మోత్సవంలో అలా జరిగింది, ఆ బ్రహ్మోత్సవంలో కళ్యాణంలో పాల్గొన్నాం, ఆ బ్రహ్మోత్సవంలో గరుడ వాహన సేవలో పాల్గొన్నాం చెప్పుకోవడానికి సంవత్సర కాలం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని, ఎక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినా కళ్యాణం ఒక్కడే ముఖ్యమైన కార్యక్రమం కాదు, అన్ని కార్యక్రమాలు ముఖ్యమైనవి. కాబట్టి సాయంకాలం, రేపు, ఆ మరుసటి రోజు 3 రోజులు కూడా అంతా కూడా శ్రద్ధగా జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా సూచిస్తూ, ముందు వేదిక మీద ఉన్నటువంటి వారికి, ఈ ముందు ఉన్నటువంటి వారికి, కళ్యాణానికి ఉభయదారులుగా టికెట్ కొన్నవారు క్రమంగా ఒక లైన్లో రండి. ఆ వెనకాలది ఎవరైనా ఒకరు వచ్చేది ఆపేయండి.